వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. కాకినాడ పోర్ట్ బియ్యం అక్రమ రవాణాకు కేంద్రంగా మారిందా? బియ్యం అక్రమ రవాణా వెనుక పెద్దలున్నారా? పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ప్రభుత్వం మాస్ యాక్షన్ మిగిలిందా? చంద్రబాబు పవన్ భేటీలో ఏం తేలనుంది? లెక్కలు తేల్చేస్తారా? కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా వ్యవహారమే ప్రధాన ఎజెండా కాబోతోంది. ఖచ్చితంగా పోర్టుకు సంబంధించి అదొక స్మగ్లింగ్ కేంద్రంగా మారింది. కేంద్ర సహకారంతో ఖచ్చితంగా అక్కడ చర్యలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దీని వెనక కొందరు పెద్దల హస్తం ఉంది. గత ప్రభుత్వ హయాంలో పెద్దల హస్తం కూడా ఉంది కాబట్టి అన్ని నిగ్గు తేల్చాలన్న అంశాన్ని చాలా గట్టిగా డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీలో వివరించే అవకాశం ఉందంటున్నారు. అలాగే నెంబర్ 2 ఢిల్లీ పర్యటన, 4 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో పాటు ఈ మధ్యన వెళ్లారు పవన్ కళ్యాణ్. ఆ భేటీలో ఏ అంశాలు చర్చించాము, ఎవరెవరితో కలిసామన్న అది కూడా చర్చకు వచ్చిందంటున్నారు. మూడోది రాజ్యసభ సభ్యులు, 3 రాజ్యసభ సభ్యులకు సంబంధించి కూడా ఈసారి జనసేన కొంత సర్దుకుపోవాలి. 20 నెలలు 3 సంవత్సరాల కాల వ్యవధి 3 సీట్లకు ఉంది కాబట్టి నెక్స్ట్ ఫుల్ లెంత్గా రాజ్యసభ సీట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పే సూచన ఉందని మా ప్రతినిధి రవిచంద్ర చెప్తున్నారు. ఏదేమైనా ఈ బియ్యం అక్రమ రవాణాపై ఏ విధంగా ఉండబోతుంది వ్యవహారం అన్నదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారుతోంది. ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న చంద్రశేఖర్ గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న కిరణ్ రాయల్ గారు. రైట్, చంద్రశేఖర్ గారు, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియో. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో గత 3 రోజులుగా ఈ బియ్యం అక్రమ రవాణా అనేది ఒక ప్రధాన ఎజెండా అంశం అయిపోయింది. స్వయంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకి వెళ్ళడం, అక్కడ పరిశీలించడం, తర్వాత అక్కడ అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదు, ఆ పోర్టు అధికారులు స్పందించడం లేదు, బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్ అవుతుందని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిన్న నాదెండ్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి, మాఫియా వెనక చాలామంది ఉన్నారు, కాకినాడ పోర్టు అరబిందో ఎలా ప్రవేశించింది, పోర్టును పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి వైఎస్ జగన్ ప్రయత్నాలు చేశారు, ఇంత పెద్ద మాఫియా సీఎంగా ఉన్న జగన్కు తెలియకుండా జరుగుతుందా అన్నది నిన్న మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించింది. ఏం చెప్తారు ఈ ఆరోపణలపై? మొదట అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు అందరికీ. ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉందంటే సార్, మాటలతో కోటలు కట్టడం, చేతులతో వాతలు పెట్టడం. వీరు మాటల్లో మాత్రం దాడులు అంటారు, పట్టుకున్నామంటారు, లేదా ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతుందని ఆపుతామంటారు, ఇవన్నీ చెప్తున్నారు. అయితే వీరి మాటల్లో నిజం లేదనేది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి చాతల్లోనే కనపడిపోయింది. వారు పట్టుకున్నటువంటి షిప్పు 5 రోజుల క్రితం కలెక్టర్ గారు పట్టుకున్నటువంటి షిప్పు. ఆ బియ్యం తరలి వెళ్తున్నటువంటి బియ్యం గతంలో నాదెండ్ల మనోహర్ గారు, లేకపోతే సివిల్ సప్లై కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు, లేకపోతే ఆ సంస్థలో ఉన్నటువంటి అధికారులు పట్టుకున్నటువంటి బియ్యం రిలీజ్ చేసినటువంటి బియ్యమే తరలి వెళ్ళిపోతుంది అంట. అంటే మీరు పట్టుకున్నటువంటి బియ్యాన్ని మీరే తరలిస్తూ మీరే పట్టుకొని మళ్ళీ దొంగ అన్న చందంగా ఇది రాష్ట్రంలో ఒక ప్రచారం. ఈ ప్రచారానికి అంతటి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ మధ్యలో ముదురుతున్నటువంటి రాజకీయ రగడ, లేదా పదవుల కోసం వారు వేస్తున్నటువంటి ఈ యొక్క ఎత్తుగడలని అనుకోవాలి. రాష్ట్రంలో పేదవాడికి అందవలసినటువంటి బియ్యం 100 టన్నులు ఎక్స్పోర్ట్ అవుతుంది 6 నెలల తర్వాత కూడా. మీరు వచ్చిన తర్వాత, మీరు 2 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత అంటే సివిల్ సప్లై మినిస్టర్కి సంబంధం లేకుండా జరుగుతుందా? సివిల్ సప్లై చైర్మన్కి సంబంధం లేకుండా జరుగుతుందా? ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే జరుగుతుందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి తెలియకుండానే జరుగుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని షాపుల్లో నుంచి వాటిని తరలిస్తే అంత స్టాక్ అవుతుంది? ఇదంతా పేదల దగ్గర నుంచి గుంజి వేస్తున్నటువంటి వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతిలో ఉన్నటువంటి బియ్యం మళ్ళీ దాన్ని మీరు బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చి మళ్ళీ దొంగల చేతులకి పట్టించి అదే దొంగల్ని మళ్ళీ పట్టుకొని మళ్ళీ ప్రచారం చేసుకోవటం. షిప్ ని పట్టుకున్న తర్వాత దాని మీద చర్యలు ఏమన్నా ఉన్నాయా? కేసులు ఏమన్నా కట్టారు? ఇవే ఆరోపణలు మీ పైన చేస్తున్నారు. అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియకుండానే మాఫియా ఎంతకు తెగించిందా? కాకినాడ పోర్టు, సీ పోర్టులో అరబిందో కంపెనీ ఎట్లా ప్రవేశించింది? ఇవన్నీ మీరే మేనేజ్ చేస్తున్నారని మీరు ఇప్పుడు ఏదైతే అంటున్నారో ముఖ్యమంత్రి పైన, డిప్యూటీ సీఎం పైన సేమ్ ఆరోపణలు మీ పైన చేస్తున్నారు మంత్రులు, పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రంలో 5 పోర్టులు ఉన్నాయి. 5 పోర్టుల్లో ఒకే ఒక్క పోర్టు రాష్ట్ర ఆధీనంలో ఉండేటటువంటి పోర్టు ఉంది. ఆ పోర్టే కాకినాడ పోర్టు. మీ ఆధీనంలో ఉన్నటువంటి పోర్టులో తప్పు జరుగుతుంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి సంబంధించి
లోపాయికారి ఒప్పందాలు ఉంటాయా? గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉంటాయా? మొట్టమొదటి. రెండవది, ఏ వ్యవస్థ చేతిలో పోర్టు ఉన్నా పోర్టు కంట్రోల్ ఉండేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ చెక్ పోస్టులని దాటుకొని కూడా బియ్యం వెళ్ళింది అంటే ఆ అక్రమార్కులు ఎవరి ద్వారా ప్రోత్సహించబడుతున్నారు? మీ ప్రభుత్వం ద్వారా కాదా అనేది పెద్ద ప్రశ్న. రెండవది, వేల టన్నుల బియ్యాన్ని పట్టుకున్నప్పుడు వాటి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? కేసులు ఎందుకు పెట్టలేదు? ఇవాళ సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే నా మీద 8 కేసులు కట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున అక్రమ మార్గంలో ఈ రైస్ తరలి వెళుతుంటే ఎన్ని కేసులు పెట్టారు? నా కాన్స్టిట్యున్సీలో కూడా నేనే చెప్పి డిప్యూటీ కలెక్టర్ గారికి చెప్పి వారం రోజుల్లో 2 లారీలు పట్టించాను. రోజు రవాణా జరుగుతూనే ఉంది. వాటి మీద చర్యలేయి, ఆ పట్టుకున్నటువంటి వాళ్ళ మీద కేసులు ఏం పెట్టారు? వారిని ఏ విధంగా శిక్షించారు? ఈ శిక్షించకుండా మీరే భక్షిస్తూ, మీరే రాష్ట్ర ఖజానాన్ని దోచుకుంటూ, మీరే వాటిని బయట పెడుతున్నట్టు నటిస్తూ, మీరే వాటిని మళ్ళీ అక్రమాల చేతుల్లోకి కట్టబెడుతూ మళ్ళీ ఈ యొక్క రాజకీయ క్రీడను మొదలుపెట్టి ప్రజలకి వాతలు పెడుతుంది నిజం సార్. ఓకే, కిరణ్ రాయల్ గారు ఎలాంటి సమాధానం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మారిపోయింది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, వచ్చి 6 నెలలు అయింది. అయినా కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది, స్మగ్లింగ్ జరుగుతుందని వాళ్ళ ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. మేము అధికారంలో ఉన్నప్పుడు మా పైన ఆరోపణలు చేశారు, మీరు అధికారంలో ఉన్నారు, అయినా యథేచ్ఛగా ఈ వ్యవహారం జరుగుతుంటే మళ్ళీ గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కారణం, గతంలో ఉన్నవారే కారణం అని ఎలా అంటారన్నది వైసీపీ ప్రశ్న. సతీష్ గారు నమస్తే. మీకు ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారికి నమస్కారం సార్. నమస్తే అండి సార్. మంచి కథ చెప్పాడు మిత్రుడు. ఇంతసేపు మంచిగా ఒక స్క్రిప్ట్ రాసుకుని వచ్చి ఆ స్క్రిప్ట్ ని బాగా ప్రజెంట్ చేశాడు. ఎందుకంటే గతంలో అధికార ప్రతినిధిగా ప్రజెంట్ చేశాడు, ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో ప్రజెంట్ చేశాడు అంతే ఆ కథని. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పోర్టు ఎవరు ఆధీనంలో ఉండింది? 5 సంవత్సరాలు ఎవరు ఆధీనంలో ఉండింది? పోర్టు మీ ఆధీనంలో ఉండింది. మీ ద్వారంపూడి చంద్రశేఖర్ అనే ఒక అవినీతి పరుడు ఇంకా మాట్లాడితే చాలా మాట్లాడచ్చు. అలాంటి వ్యక్తి చేతుల్లో కాకినాడ కాదు మొత్తం జిల్లా అతను కబంధాస్తాలతో బంధించుకొని కోట్లలో బియ్యం అక్రమ రవాణా తరలిస్తూ అనేక సార్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేసినా, అదే విధంగా ఎక్కడైతే మేము ఎందుకు తీసుకున్నాం ఈ శాఖ తెలుసా సార్? ఇక్కడ కోట్లు అవినీతి జరుగుతా ఉంది. ఇక్కడి నుంచి వేరే దేశానికి మన బియ్యం కానివ్వండి ఇంకా ఇతర వస్తువులు వెళ్ళిపోతుందని చెప్పి సమాచారం ఉండడంతోనే మేము ఆ శాఖ తీసుకోవాలని గట్టిగానే ఆ శాఖ తీసుకోవడం జరిగింది. పౌర సరఫరాల శాఖ తీసుకున్నప్పటి నుంచి కూడా మేము కాకినాడ పరిసరాల్లో జరుగుతున్న అక్రమాలని కూడా ఎప్పటికప్పుడు మా మంత్రి గారు తిరుగుతున్నారు, బయట పెడుతున్నాం, ఏం చేయాలో చేస్తూనే ఉన్నాం. ఒక్కసారిగా భారీ ఎత్తున ఇంత పెద్ద 1,00,000 టన్నుల ఏదైతే భారీ ఎత్తున 1065 టన్నుల సంబంధించిన బియ్యం తీసుకొని వెళ్ళిపోతున్నారని సమాచారం రావడంతో ఆపాం. అది పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు ఒక జనసేన పార్టీ అధ్యక్షులే అక్కడికి వస్తే అక్కడ ఆయన పోవడానికి కూడా ఆపారు. మనం చూసుంటాం, అక్కడ వర్షం వస్తుందని, అక్కడ ఇంక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అక్కడ రానియకుండా. ఏమంటే కారణం సార్, ఇంకా కొత్త సీసాలో పాత సారా అంటారు, లేదా పాత సీసాలో కొత్త సారా ఏదో అంటారు. ఆడేలాగే ఇంకా వైసీపీకి సంబంధించిన నాయకులు, వైసీపీకి సంబంధించిన అధికారులు ఆ పోర్ట్ లో ఉన్నారు. ఆడున్న పోలీస్ శాఖ మొత్తం కూడా వైసీపీ వాళ్ళే, ఆ పోర్ట్ లో పనిచేస్తున్న వాళ్ళ స్టాఫ్ కూడా వైసీపీ వాళ్ళే. కాబట్టి వాళ్ళకి అలవాటు పడిపోయారు, ఈ అవినీతి అక్రమాలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఇప్పుడు మంచిగా మారిపోవడం కుదరదు కదా. కాబట్టి ఒకటే సార్, ఈ పోర్ట్ లో స్కామ్ జరుగుతోంది. 1,00,000 టన్నుల కొద్ది బియ్యం మార్చేస్తారు, వేరే దేశాలకు అమ్ముకుంటారు, దీని ద్వారా 100 కోట్లు సంపాదిస్తున్నారు. అంటే బియ్యం పోతుందని సమస్య కాదు. ఓకే, అది ఒక పెద్ద ఇష్యూ అనుకున్నా, మీరు చెప్పినట్టు ఇందాక మీ రిపోర్టర్ చెప్పినట్టు వేరే రాష్ట్రాల నుంచో వేరే దేశాల నుంచో లోపలికి ఆయుధాలు, మారణాయుధాలు, బాంబులు, లేకపోతే ఇంకేమైనా ఉగ్రవాదులు రావచ్చు. ఎందుకంటే పోర్ట్ లో డబ్బులు ఏమైనా జరగచ్చు. అలాంటి వ్యవస్థ జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ రోజు చంద్రబాబు గారి భేటీలో కూడా దాన్ని ప్రస్తావిస్తాం. ఇంత జరుగుతున్నా కాకినాడ ఎస్పీ ఆ రోజు రాకపోవడం చాలా బాధాకర విషయం. లీవ్ పెట్టడం, ఆ పోర్ట్ లో ఉన్న అధికారులు కూడా వైసీపీ సంబంధించిన నాయకులు ఎప్పటికప్పుడు సమాచారం ద్వారంపూడికి అందజేస్తున్న సమాచారం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అక్కడికి వస్తున్న సమాచారం కూడా ద్వారంపూడికి ఉంది. అంటే అధికారులు మేమున్నా వాళ్ళ దాకా హవా జరుగుతుంది అర్థం కావట్లేదు. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా వైసీపీ వ్యవస్థను
ఆ విధంగా సెట్ చేసి అంటే కిరణ్ రాయల్ గారు మీరు ఆరోపణలు చేయొచ్చు, తప్పలేదు, కొన్ని అవినీతి వ్యవహారాలను ఎత్తు చూపించవచ్చు, కానీ 6 నెలలు అయింది మీరు ఆల్రెడీ అధికారంలోకి వచ్చి. ఎస్పీ లీవ్ లో వెళ్ళిపోతారని స్వయంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. మరి కాకినాడ ఎస్పీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే ప్రశ్న ఆటోమేటిక్ గా ఉత్పన్నం అవుతోంది. 2 అధికారులు అక్కడ ఉన్న అధికారులు సహకరిస్తున్నారు, పోలీసులు సహకరిస్తున్నారు, 2 చెక్ పోస్టులు ఉన్నా కూడా మళ్ళీ ఈ బియ్యం అక్రమ రవాణాకు ఎవరు తలుపులు తెరిచారనేది కూడా కీలకమే. అంటే వీటన్నిటిని ఇప్పుడు తేల్చబోతున్నారా? ఆ సహకరిస్తున్న అధికారులు ఇక తొలగించబోతున్నారా? ఇది వాస్తవం. ఓకే, ఇంకా అక్కడున్న అధికారులు సరిగా మార్చలేదు. ఎందుకంటే ఒక బియ్యం ఒక చెడిపోయినా మొత్తం అన్నం చెడిపోతుంది. కాబట్టి అక్కడ ఒక అధికారి కూడా అవినీతి పరుడు ఉంటే మొత్తం చెడగొడతాడు. ఆ పోర్ట్ లో పనిచేసే స్టాఫ్ ఒక్కడున్నా కూడా మొత్తం చెడగొడతాడు. కాబట్టి వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేసి పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాకినాడ పోర్టు సంబంధించి ఆ టోల్ గేట్ కాడి నుంచి మొత్తం పోర్టు షిప్ లోకి వెళ్లే వరకు మొత్తం ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీస్తున్నారు. చూడండి, సాయంత్రానికంతా మొత్తం అధికారులు మార్చి పడేస్తారు, మొహమాటమే లేదు. అదే సార్. రైట్. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు ఈ భేటీ అనేది చాలా కీలక భేటీగానే చెప్తున్నారు. ఇప్పుడు కిరణ్ రాయల్ గారు కూడా చెప్తున్నారు, ఎవరైతే సహకరిస్తున్న అధికారులు ఉన్నారో, ఎవరైతే ఆ రోజు లీవ్ పెట్టిన అధికారులు ఉన్నారో, ఎవరైతే ఈ అవినీతి స్మగ్లింగ్కి తోడ్పాటు అందిస్తున్నారో వాళ్ళందరిపైన సాయంత్రంలో యాక్షన్ ఉండబోతోంది అని ఆల్రెడీ ఈ వ్యవహారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. కానీ ఈ భేటీ తర్వాత ఒక బిగ్ యాక్షన్ ఉండబోతుంది అంటున్నారు. సార్, మంగళవారం మాటలు చెప్తూనే ఉన్నారు 6 నెలల నుంచి. ఈ మాటలకేం గాని చేతల్లో మాత్రం అలాంటివేమి జరగవు. ఎందుకంటే తరలిస్తుందే మీరు కదా, వ్యాపారం చేస్తుందే మీరు, పోర్టే మీ ఆధీనం. మీ నాయకుల చేతిలో చైర్మన్ పదవులు ఉన్నాయి, మీ నాయకుల చేతిలో మంత్రి పదవి ఉంది. మేమే తరలిస్తే మేమే తరలిస్తే మాకు మేము ఎందుకు పట్టుకుంటాము? అది కిరణ్ రాయల్ గారు అడుగుతుంది. ఇలాగా మేము తరలిచ్చేటప్పుడు మేము ఎందుకు పట్టుకుంటాం? అడిగాను. ఎందుకంటే దొంగతనం బయటపడ్డప్పుడు ఎవరైనా దొంగ ఇదే విధంగా బుకాయిస్తారు. నేనేమంటానంటే కిరణ్ రాయల్ గారు ఆవేశపడ్డంలో అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళ నాయకులది తప్పు బయటపడ్డప్పుడు ఖచ్చితంగా బాధపడతారు. మేమేమంటున్నామంటే పట్టివేయబడ్డటువంటి రైస్ మళ్ళీ ఎలా షిప్ లోకి వచ్చింది? మీరు గ్యారంటీ తీసుకున్నప్పుడు మీరు పెట్టినటువంటి నిబంధన లేనిది ప్రజలకి చేరవేయడానికి మాత్రమే వాటిని మేము రిలీజ్ చేసాం పూచీకత్తు మీద అని మీ మంత్రి గారే నిన్న ప్రెస్ లో చెప్పారు. అది ఆహారానికి సంబంధించింది కాబట్టి అది ప్రజలకు వినియోగపడాలి కాబట్టి మేము రిలీజ్ చేసామంటున్నారు. అంటే మీరు రిలీజ్ చేసినటువంటి రైసు ఏ మిల్లర్లది అయితే పట్టుకున్నారో అదే మిల్లర్లు వారు మళ్ళీ తరలిస్తుంటే మీ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తున్నారు? మీరు ఆ రైస్ ని ప్రజలకు తరలించవేయబడకుండా బయటకు వెళ్ళిపోతున్నప్పుడు మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి? ఇది మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా? ప్రభుత్వం చేస్తున్నటువంటి మంత్రి కూడా అదే మాట అన్నారు. అధికారులను తొలగించడం కోసం ఇది ఒక ఎత్తుగడ. ఈ రోజు వరకు ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టేశారు. దాంతో పాటుగా అడిషనల్ ఎస్పీ గారి మీద కేసు పెట్టేసి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఇంకా బుకాయించేటటువంటి కార్యక్రమం ఏంటి? మేము అడుగుతుంది చాలా చెప్పింది. 2 చెక్ పోస్టులు ఉన్న తర్వాత ఎలా రైస్ వెళ్ళింది? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారినే ఆపుతున్నారని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారే చెప్తున్నారంటే ఇది ఆపగలిగేది ముఖ్యమంత్రి గారే ఆపాలి. మరి ముఖ్యమంత్రి గారి మీద మీరు ఎందుకు వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు? ప్రభుత్వం మీద మీరు ఎందుకు వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు? డీజీపీ గారి మీద మీరెందుకు వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు? మీరెందుకు ఖండించలేకపోతున్నారు? మళ్ళీ ఇవాళ మీరు ఈ మీరు పబ్బం గడిపే ఆల్రెడీ వ్యవహారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. ఇప్పుడు భేటీలో వాటిని వివరించడానికి ఈ రోజు ప్రత్యేకంగా భేటీ అయ్యారనేది. ఇంకా కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా ఎజెండాలో ఉన్నప్పటికీ ప్రధాన ఎజెండా ఇదే అంటున్నారు. అంటే ఇక ఉక్కుపాదం మోపబోతున్నారు. పేదలకు అందాల్సిన బియ్యం అక్రమ రవాణా, అలాగే బోగస్ రేషన్ కార్డుల ద్వారా సేకరిస్తున్న బియ్యమే ఈ విధంగా వెళ్ళిపోతుందని. నాకు ఒక 1 మినిట్ టైం ఉంది సార్. ఈ వ్యవహారం అంతా కూడా పూర్తిగా కూటమి నేతల చేతుల్లో వారి కనుసన్నల్లో సాగుతుంది. ఎలా అంటే వచ్చిన వెంటనే ఎవరెవరైతే రేషన్ డీలర్స్ ఉన్నారో తొలగించేశారు,
ఎవరెవరైతే సివిల్ సప్లై అధికారులు ఉన్నారో మార్చి వేశారు, ఎవరైతే గోడౌన్ నిర్వహిస్తారో వారిని మార్చి వేశారు. ఇవన్నీ మార్చివేసి గోడౌన్ నుంచి సరుకు బయటకు రాదండి. సరుకు బయటకు వచ్చినట్టు రికార్డు మాత్రం అవుతుంది. గోడౌన్ నుంచి డైరెక్ట్ గా తరలి వెళ్ళిపోతుంది. తరలి వెళ్ళేటటువంటి రైస్ ని నేను 2 లారీలు పట్టించాను నా కాన్స్టిట్యున్సీలో. ప్రతి చోట ఇది జరుగుతుంది. అంటే రేషన్ డీలర్లు కుమ్మక్కయ్యారు, సివిల్ సప్లై అధికారులు కుమ్మక్కయ్యారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కుమ్మక్కయ్యారు, మంత్రి కుమ్మక్కయ్యాడు. కాబట్టే కమిషన్ల కక్కుర్తితోటే ఈ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సాగిస్తుంది. 6 నెలల తర్వాత కూడా ఈ బుకాయించే కార్యక్రమం వల్ల ఉపయోగం లేదంటున్నాం. ప్రజల నోటి దగ్గర నుంచి బియ్యం తరలి వేసిన తర్వాత, ప్రజలకు నష్టం జరిగిన తర్వాత మీరు దాన్ని ఎలా పూడుస్తారు? ఇవాళ అధికారుల మీద చర్యలు తీసుకుంటే ప్రజలకు మళ్ళీ చేరుతుందా బియ్యం? కరెక్ట్ గా ఇప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవద్దు, దీని వెనక రాజకీయ దురుద్దేశం ఉంది. అధికారులు అంటే ఇప్పుడు మరి స్మగ్లింగ్ అయితే జరుగుతుంది కదా, మరి స్మగ్లింగ్ కట్టగట్ట ఎవరు అధికారులు లేకుండా అధికారులు మీ మాట వినట్లేదు అంటే మీకు ఆ సత్తా లేదు అని అంటే సాయంత్రం లోపు యాక్షన్ ఉంటుందని కిరణ్ రాయల్ గారు చెప్తున్నారు. అంటే 6 నెలల క్రితం పట్టుకున్నటువంటి బియ్యంకి ఈ రోజు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నప్పుడు కలెక్టర్ పట్టుకుంటే మీరు వచ్చారు. కలెక్టర్ గారు పట్టుకుంది, మీరు కాదు పట్టుకుంది. కలెక్టర్ గారు పట్టుకుంటే మీరు ఇంకా ఏమి చెయ్యలేక మీ యొక్క మంత్రి దానిలో ఇరుక్కున్నాడు. కాబట్టి మీ పార్టీ మీదకి పేరు మీ హయాంలో హడావుడి చేస్తారు. మీ హయాంలో మంత్రి పైన ఆరోపణలు ఉన్నాయి. అలాగే మీ హయాంలో లోకల్ శాసనసభ్యుడి పైన నేరుగానే అప్పటి జనసేన నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ అప్పుడే డైరెక్ట్ గా ఆరోపణలు చేశారు. ఈ బియ్యం అక్రమ రవాణా సంబంధాలు, అరబిందో పోర్టు, అరబిందో సంస్థ కాకినాడ ప్రభుత్వంతో చెప్తారు వాళ్ళు. ఇవాళ జిఎస్డిపి పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక 15%, కేరళ 10%, తమిళనాడు 8%, తెలంగాణ 3% గ్రోత్ సాధిస్తే మనం -10% లో ఉన్నాం, తిరోగమనంలో ఉన్నాం. ఒక వృద్ధురాలు నెల్లూరు కలెక్టరేట్ దగ్గర ఆ పొలాన్ని లాగేసుకున్నారు కూటమి నేతలని, పెట్రోల్ ఖచ్చితంగా లెక్కలు మాట్లాడుతుంది. ఆత్మహత్య చేసుకోబోయింది ఈ రోజు 6 నెలల తర్వాత. అంటే లెక్కల్లో పెద్ద బొక్కలు, వ్యవహారం అప్పుడు రాజకీయం తప్ప ఏ ఒక్క వ్యవస్థ సక్రమంగా ఉన్నటువంటి హోంమంత్రి మళ్ళీ సివిల్ సప్లై మంత్రి పనిచేయట్లేదని మీరే అంటారు. అంటే కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటే ఇంకా అయిపోయినట్టేనా? అంటే తప్పులు చేసిన వాళ్ళని శిక్షించండి కాదనటం లేదు, కానీ ఇంత వ్యవహారం జరుగుతున్నా ఇంకా వైసీపీనే ఎట్లా మీరు వేలెత్తి చూపుతారు? కూటమి ప్రభుత్వం 6 నెలలు అయినప్పుడు కూడా వ్యవస్థల తప్పిదాలకు మమ్మల్ని ఎలా బాధ్యతలు చేస్తారని అడుగుతున్నారు చంద్రశేఖర్ గారు. సార్ ఒకటే అండి అన్న, చంద్రశేఖర్ గారు ప్రతిపక్షంలో ఉంటే ఏమైనా మాట్లాడొచ్చు, అదొక ఆప్షన్ ఉంది ఆయనకి. రెండోది, ప్రతిపక్షంలో ఉంటే పతివర్త ఏదో పాయసం ఓడితే పొద్దున్న నాకు కూడా సలాద పోలేదంట. ఆ డైలాగులన్నీ వైసీపీ వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడతారు సార్. నేను ఒకటే అడుగుతున్నా, అక్కడ నిజంగానే మేము తప్పు చేయాలని ఆలోచన ఉంటే మేము వికాసగా సైలెంట్ గా పని చేసుకొని పోతాము, మా పని మేము చేసుకుంటాం. మీలాగా లక్షల కోట్లు దోచేయాలని ప్రయత్నం ఉంటే మా మంత్రి గారికో లేకపోతే మా పార్టీకి ఉంటే ఆ బియ్యాన్ని మేము తరలించుకొని మేము చేసుకునే వాళ్ళు, మమ్మల్ని అక్కడ ఆపేవాళ్ళు ఎవరు? మమ్మల్ని ఆపేవాళ్ళు సార్. మా పోర్టు, మా గవర్నమెంట్, మా ఎమ్మెల్యే ఉన్నారు. అది కాదు కదా. మీరు ఏ రోజైనా మీ 5 ఏళ్లలో 5 సంవత్సరాలు ఒక్క రోజున జగన్మోహన్ రెడ్డి గాని సంబంధించిన వైసీపీ నాయకులు కానీ ఆ శాఖ మంత్రి గాని పోర్టు విజిట్ చేశాడా? అసలు కనీసం అక్కడ ఏం జరుగుతుందో చూసాడా? ఆ కేవలం డ్రగ్స్లు మొత్తం తెప్పించుకొని అన్ని దేశాల నుంచి డ్రగ్స్ తెప్పించుకో తప్ప ఇక్కడి నుంచి పంపించడం ఒకరు తెచ్చుకోవడం తప్ప ఏ రోజైనా బయట పెట్టారా? ఒక్క రోజన్నా పోర్టులోకి మీడియాను అలో చేశారా? 5 సంవత్సరాలు అడగండి సార్. ఈ 5 సంవత్సరాలు ఛాలెంజ్ చేస్తున్న వైసీపీకి, ఈ 5 సంవత్సరాల్లో పోర్టులోకి మీడియాను అలో చేశారా మీరు? మేము పోర్టులో అవినీతి జరుగుతుంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు విత్ ఎవిడెన్స్ మీడియాను తీసుకొని అక్కడికి వెళ్ళి ఆడ ప్రెస్ మీట్ పెట్టి ఆడ జరుగుతున్న విషయాన్ని దేశాన్ని చూపించిన మగాడు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అవినీతి చేసింది మీరు, దాన్ని పట్టుకుంది మేము, దాన్ని సహకరించిన మీ అధికారులు. ఒక్కొక్కరు పీకుతాం, ఎవరు ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇష్టారాజ్యం కాదు ఇక్కడ గవర్నమెంట్ కూటమి, ఇక్కడ టీడీపీ జనసేన అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మనం చూసాం ఏం జరుగుతుంది అనేసి. ఆయన తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో ఇంకాసేపట్లో బయట తెలుస్తుంది. కానీ మా శాఖ మంత్రి అన్ని చెప్పడం కన్నా ఈ రాష్ట్ర పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని
పక్కన దోచుకోబోతుంటే చూసుకోబోదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే కాదు, Okay. ఆషామాషికి అయితే ఉండొస్తుంది అధికారులు. రైట్. చంద్రశేఖర్ గారు అంటే ఈ 5 ఏళ్ల పాటు కాకినాడ పోర్టులోకి మీడియాను కూడా ఎంటర్ కానీయలేదు, ఇది జనసేన చేస్తున్న ఆరోపణ ఒకటి. నిన్న మంత్రి నాదెండ్ల మనోహర్ చాలా అంశాలు మాట్లాడారు. ఇంత పెద్ద పోర్టుకి కేవలం 20 మంది భద్రత ఎందుకు పెట్టారు ఒకటి. నెంబర్ 2, అరబిందో కంపెనీ టేక్ ఓవర్ చేసిన తర్వాత, ఈ పోర్టు కార్యకలాపాలు నిర్వహణకు సంబంధించి టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ కుంభకోణం భారీగా పెరిగిపోయింది. ఇంత మాఫియా ఉన్నా అప్పటి సీఎంకు తెలియకుండా జరిగిందా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. సింపుల్ గా ఈ మంగళవారం కబుర్లు అంటే మీ హయాంలో అసలు స్మగ్లింగ్ జరగలేదా, కుంభకోణం జరగలేదా? అవినీతి జరగదు సార్. నీతివంతమైన పరిపాలన చేయండి జగన్మోహన్ రెడ్డి. ఎంతో కొంత జరుగుతుంటాయి. దాన్ని అదే పనిగా పెట్టుకొని వ్యాపారం చేసేటటువంటి అక్రమార్కులు ఉంటారు. వాటి మీద చర్యలు తీసుకున్నాం కాబట్టి ఇంత భారీగా మెట్రిక్ టన్నుల బియ్యం ఎప్పుడు పట్టుబడలేదు. ఇవాళ అధికారుల మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటుంది. ఎందుకో తెలుసా? వాటిని సక్రమంగా తరలించేదానికి సహకరించలేదని చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ కలెక్టర్ గారు పట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు పట్టుకోలేదండి. కలెక్టర్ గారు పట్టుకున్నారు. పట్టుకున్నటువంటి పోలీసు వారు పట్టుకున్నారు కాబట్టి దాన్ని సీజ్ చేసినట్టుగా వీళ్ళు నటిస్తున్నారు. ఎందుకంటే ఇది పెద్ద కుంభకోణం. అలా చేస్తే ఐఏఎస్ స్థాయి అధికారులు ఊరుకుంటున్నారు. అవినీతి చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు చర్యలు తీసుకుంటాను. ఏ ప్రభుత్వం అట్లా చేస్తుందా? చేస్తుంది కదా ఈ ప్రభుత్వం. సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టించిన చరిత్ర ఉందా ఏ ప్రభుత్వానికన్నా? ఒక ఎమ్మెల్యే మీద 8 కేసులు పెట్టినటువంటి చరిత్ర ఉందా ఏ ఒక్క ప్రభుత్వానికైనా? ఒక అడిషనల్ ఎస్పీ గారిని జైల్లో పెట్టినటువంటి చరిత్ర ఉందా ఏ ప్రభుత్వానికైనా? ఈ ప్రభుత్వం యొక్క పనే అది. అక్రమాలని అడ్డుకట్టగా ఉండేటటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి. ఎవరైతే మాట్లాడతారో కేసులు పెట్టాలి. చెప్తున్నాను సార్, ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద ఎంతమంది మీద పెట్టారు, మిగిలినటువంటి వారి మీద ఎంతమంది మీద పెట్టారు ఒకసారి బయట పెట్టమనండి. సోషల్ మీడియా వాళ్ళ మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఆ కేసుల మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఈ గంజాయి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళ మీద, ఈ అక్రమ బియ్యం చేసేటటువంటి వాళ్ళ మీద, మట్టిని దోచుకునేటటువంటి వాళ్ళ మీద, ఇసుకను దోచుకునేటటువంటి వాళ్ళ మీద, వ్యవస్థని దోచుకుంటున్నటువంటి వాళ్ళ మీద పెడితే ఇంత చెడ్డ పేరు మీకు 6 నెలల్లో ఎందుకు వస్తుంది? ఇవాళ మీరే వెళ్ళేసి పట్టుకునేటటువంటి పరిస్థితి ప్రజలు మిమ్మల్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రతి చోట ఈ అక్రమార్కులు, ప్రతి చోట అవినీతి అంటున్నారు కదా అధికారులు మీకు సహకరించట్లేదంటే అవినీతి చేసింది వైసీపీ, పట్టుకుంటుంది మేము. మీ ప్రభుత్వం మీ మంత్రి గారు చేస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని మొట్టమొదటిగా కలెక్టర్ గారు 5 రోజుల క్రితం పట్టుకుంది. కలెక్టర్ గారు 6 నెలల క్రితం వీళ్ళ నాదెండ్ల మనోహర్ గారు పట్టుకొని కమిషన్ల కక్కుర్తితో వదిలేశారు. అదే బియ్యం మళ్ళీ రవాణా జరుగుతుంది. నేను వదిలినటువంటి బియ్యాన్ని పట్టుకుంటారా అని అధికారుల మీద చిరుబురులాడి వాళ్ళ మీద ఇవాళ యాక్షన్ తీసుకుంటామంటే ప్రజలకు చెందాల్సినటువంటి బియ్యాన్ని మీరే అక్రమంగా తరలించి వేస్తూ, మీరే పట్టుకున్నట్టు నటిస్తూ, మీరే మళ్ళీ అధికారుల మీద చర్యలు అంటూ ఈ మంగళవారం కబుర్లు ఆపి వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయి. వాటి మీద శ్రద్ధ పెట్టండి, పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాల మీద శ్రద్ధ పెట్టండి. జిఎస్డిపి పూర్తిగా తిరోగమనంలో ఉంది, దాని మీద శ్రద్ధ పెట్టండి. అభివృద్ధి కార్యక్రమాల మీద శ్రద్ధ పెట్టండి. దాడులు చేయడం, ప్రతిపక్షాన్ని చూస్తే భయపడడం, పిఎస్సి చైర్మన్ లాగేసుకోవటం, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒకే ఒక పార్టీని గుర్తించకపోవటం, ఈ యొక్క దగా చేయడానికి, దోపిడీ చేయడానికి మొత్తం మీ 6 నెలల్లో మీ మనసులో ఏముందో మొత్తం ఇదే కదా నిజం. కక్కేశారు బయటికి. తమ్ముడు మనసులో కూటమి ప్రభుత్వం ఏముందో కూడా అదే ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏముందో మొత్తం కక్కేశారు ఈ రోజు టీవీలో. ఏ రోజైనా మీరు కాకినాడ పోటీకి మీరు గాని, మీ మంత్రి గాని, మీ సీఎం గాని బియ్యం ఒక్క కేజీ బియ్యం వల్ల మీరు పట్టుకున్నారా అంటే అక్రమమేం జరగలేదని చెప్తారా? ద్వారపూడి చంద్రశేఖర్ లక్షల టన్నులు బియ్యాన్ని కొట్టేశారని చెప్పి ఎవిడెన్స్ సహా ఇదే ఛానల్స్ లో, ఇదే పేపర్లలో రాస్తే దాని మీద మాట్లాడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏ రోజైనా మీరు ఒక కెమెరా తీసుకొని, ఇంత కెమెరా తీసుకొని ఎప్పుడైనా సరే మీ కాకినాడ పోర్టులోకి వెళ్ళారా?
ఇదిగో ఇలా ఉందని చూపించినారా? కనీసం 1 కేజీ బియ్యం పట్టుకుని చెప్పగల సత్తా ఉందని లేదన్నా. మొత్తము దోచేశారు. 100 కోట్లు కాకినాడ ద్వారా దోచుకొని అక్కడ ప్రజలకి మోసం చేశారు విషయం తెలుసు కాబట్టి నిఘా ఉంచి మేము పట్టుకున్నాం. ఇది వాస్తవం. ఎవరైతే ఈ షిప్ విషయంలో చేసిన అక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్క అధికారిని కూడా సస్పెండ్ చేయబోతాం, మన చర్యలు తీసుకుంటున్నాం. ఎవరికి మొహమాటం లేదు. ఎందుకంటే తప్పు జరిగితే ఏ పార్టీ అయినా ఎవరైనా వదిలే ప్రసక్తి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చంద్రశేఖర్ గారు ముందు ఆయన రాసుకొచ్చిన స్క్రిప్ట్ పాపం ప్రతిపక్షంలో ఆయన ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటాడు. ప్రతిపక్షంలో మాట్లాడడం ఇంకా టైం పడుతుంది ఆయనకి. ఒకటే చెప్తున్నాను నేను. అంటే కిరణ్ రాయల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నారు. పోనీ శాసనసభ్యులు వెళ్ళాలనే వాళ్ళకి కోరిక ఉన్నా కూడా వెళ్లే పరిస్థితి అక్కడ లేదు. అందుకు ఇంకా అసెంబ్లీలో కొంచెం గట్టిగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళందరూ ఇంకా డిబేట్ లో మొత్తం వివరాలుగా మాట్లాడుతున్నారు. చంద్రశేఖర్ గారు వీళ్ళు డిబేట్ లో మాట్లాడతారు. మిగిలిన టైం ఏం చేస్తారు తెలుసా మీకు? 11 మంది ఉన్నారన్న. అవును. బ్యాట్ బాల్ కొనుక్కొని అసెంబ్లీ బయట గేట్ లో క్రికెట్ ఆడుకుంటుంటారు. ఏం చేస్తారు ఇంకా? అదేగా చేస్తారు. అడగండి. అసెంబ్లీకి రారు, 11 మంది క్రికెట్ ఆడుకుంటారు బయటకు వచ్చి. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్య మీద మాట్లాడే ఒక్క ఎమ్మెల్యే ఉన్నా మాట్లాడాలి. ఎందుకు పంపించారు ప్రజలు ఓట్లేసి మీకు? మీ ఈగోల కోసం మేము రాము కూర్చోము, మాకు ఫ్యాన్ లేరు, మాకు టీ లేరు, కాఫీ లేరు, మీ అసెంబ్లీ రావంటే కుదరదు. రావాలి, రప్పిస్తాం. ఎందుకు రారో మేము చూస్తాం. చంద్రశేఖర్ గారు తప్పకుండా అసెంబ్లీకి మేము కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం. ప్రజా సమస్యల మీద మాట్లాడాలనుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు మాకున్నాయి. కోర్టుకు వెళ్ళాం. ఖచ్చితంగా కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వబోతుంది, తీర్పిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళని అదే అసెంబ్లీ సాక్షిగా ఎండగడతాం. కానీ ఎంతసేపు మాట్లాడినా ఊకదప్పుడు ఉపన్యాసం తప్ప మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పు కారణం ఎవరయ్యా అంటే చెప్పలేనటువంటి దుస్థితిలో మీరుండి మీరు మళ్ళీ ఈ నీతులు వల్లించే కార్యక్రమం వల్ల ఉపయోగం ఏముంటుంది? మొట్టమొదటిగా కిరణ్ రాయల్ గారు చెప్పాలి. రెండవ అంశం గత ప్రభుత్వం నుంచి జరుగుతోంది కాబట్టి తప్పు గత ప్రభుత్వం మీకు గతం తప్ప వర్తమానంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ప్రజెంట్ లో ఉండి మాట్లాడేటటువంటి కిరణ్ గారు ఒక్క నిమిషం. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే గత 5 ఏళ్లలో అవినీతిలో విపరీతంగా కూరుకుపోయారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా వ్యవస్థలు ఆ విధంగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికి 2-3 సందర్భాలు మాట్లాడారు. ఇంకా అధికారులు ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నారు. లెక్కలన్నీ తేలిస్తాము అని. లెక్కలేంటో తెలుసా సార్? ఆ లెక్క కడప ఎస్పీ కూడా బదిలీ పడింది మనకు తెలుసు. అదే సార్, ఆ లెక్క ఏంటంటే అది వాళ్ళ ఆరోపణ. దాన్ని ఇప్పుడు మీరు సెట్ చేస్తున్న 1 by 1. అదే సార్, ఇప్పుడు ఏంటంటే ఏ విధంగా అయితే లెక్కర్ దోచుకుంటున్నారో టెండర్ల పేరుతోటి వీళ్ళ నాయకులకే కట్టబెట్టేసి కూటమి నేతలు ఏ విధంగా బెల్ట్ షాపులు నడిపిస్తూ కోట్ల డబ్బుల్ని కొట్టేస్తున్నారో, ఇసుక రూపంలో ఏ విధంగా కొట్టేస్తున్నారో ఈ బియ్యం రూపంలో కూడా కొట్టేస్తున్నారు. ఈ కొట్టేయడానికి అడ్డం ఎవరు? అడ్డం అధికారులు. ఈ అధికారుల మీద చర్యల పేరుతోటి అక్రమ మార్గాలని సక్రమం చేసుకోవటం కోసం అడ్డుగా ఉన్నటువంటి అధికారులను తొలగించేస్తారు. ఇది ఒక ఎత్తుగడ. రెండవది ఇదే నిజం. మీ వాదన ప్రజలు ఇదే నిజం. నువ్వే పోర్టుకు తరలించి, నీ నాయకుడే తరలించి, నీ మంత్రి తరలించి, నీ చైర్మన్ తరలించి, ఇవంతా తరలినటువంటి బియ్యాన్ని మళ్ళీ పట్టుకున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఇంకే అధికారి పనిచేస్తాడు? మొట్టమొదటిది. రెండవది, ఇది కూడా ఎందుకు చేస్తున్నారు? జనసేన హడావిడి. రాజ్యసభ దక్కించుకోవాలి, నాగబాబు గారికి రాజ్యసభ కట్టబెట్టాలి, ప్రజలకి దక్కవలసినటువంటి 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లని గతంలో అనేక వర్గాలకి చెందినటువంటి 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లకు దక్కిన గౌరవాన్ని ఇవాళ ఒకే ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు కొట్టేశారు. సింగిల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రంలో ఉంది. గతంలో మా ప్రభుత్వంలో 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎందుకు? 5 వర్గాలకి దక్కిన గౌరవం అది, అధికారం అది. అంటే వర్గాన్ని వాళ్ళు కొట్టేశారు. వర్గాలకు గౌరవం ఇచ్చారు కానీ వాళ్ళకి ఎక్కడ అధికారం ఏమైనా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోర్టులోకి వెళ్ళనివ్వట్లేదంటే నీకు అధికారం ఉందా? నీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందా అధికారం? నీ దగ్గర ఉందా? ఆయన కేంద్ర మంత్రి మిమ్మల్నే పోనివ్వట్లేదు కదా. రెండోది, ఇవాళ రాజ్యసభను కొట్టేయాలి, జనసేన పార్టీ తీసుకోవాలి, లోకేష్ గారిని లేకపోతే బాబు గారిని బ్లాక్ మెయిల్ చేసుకోవాలి, లేకపోతే రాజకీయ బేరసారాలు చేసుకోవాలి. లేటెస్ట్ మీరు రాకముందు మా ప్రతినిధి రవిచంద్ర అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ కూడా అందించారు. ఇప్పుడు ఈ 3 రాజ్యసభ సీట్లు 3 ఏళ్ళు 20 నెలల పదవీ కాలం ఉన్నవే. ఇందులో ఈసారి అంటే తక్కువ పదవీ కాలం ఉంది కాబట్టి
మీకు ఇవ్వడం BJP కి ఇవ్వాలి అనేది. బీజేపీ ఒకటి అడుగుతుంది కాబట్టి ఆల్రెడీ ఆర్ కృష్ణ రాజీనామా చేశారు మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు. ఆయన బీజేపీ నుంచి ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఒకటి గ్యారంటీ ఇచ్చారు. మూడు కూడా టీడీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారే మీరు, మా అధికారుల గురించి మాట్లాడుతున్నారే, మరి మా నాయకులకే రాజ్యసభ సీటు కట్టబెట్టే దుస్థితిలో ఉన్న మీరు నీతులేం మాట్లాడతారు? బీదా మస్తాన్ రావు గారికి మీరు ఇవ్వాలి అనుకుంటున్నారంటే మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి సక్రమంగా చేశారని మీరు సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇవ్వడం. రెండవది బీజేపీ వాళ్ళకి దక్కుతుంటేనే ఈ హడావుడి. బీజేపీ వాళ్ళకి రాజ్యసభ ఇవ్వాలని వారు అనుకుంటున్నారు కాబట్టి ఇదంతా కూడా వాళ్ళకి మధ్యలో జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడ. రైట్. కిరణ్ రాయల్ గారు ఒక్క నిమిషం. కిరణ్ రాయల్ గారు, జనసేనకు ఈసారి 3 ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లలో ఒకటి రాబోతుంది. మీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగేంద్రబాబు, కొనిదెల నాగేంద్రబాబు, ఆయనకు ఇది దక్కబోతుందని ఆల్రెడీ మీ పార్టీ అధినేత అడిగారని. కానీ ఇప్పుడు అందిస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ 3 సీట్లలో 3 తక్కువ పదవీకాలం ఉన్నావు కాబట్టి ఫుల్ లెంత్ సీట్ని మీరు ఫ్యూచర్లో తీసుకోవాలి. ఇప్పుడు బీజేపీ ఒకటి అడుగుతుంది, 2 టీడీపీకి ఇస్తామని మేము మాట ఇచ్చామన్న అంశాన్ని కూడా ఇప్పుడు లంచ్ భేటీలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంతో చెప్పబోతున్నారని. మీరు ఖచ్చితంగా రాజ్యసభ సీట్ మీకు ఈసారి దక్కే అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడు అందుతున్న వార్తల ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రతిపాదనకు మీరు ఓకే చెప్తారా? సతీష్ అన్న, మీడియా ఏమైనా చెప్తుందంట, ఒక విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఎప్పుడు మన విషయాలు నమ్మకూడదు. ఇప్పుడు వీళ్ళు డైవర్ట్ చేయడానికి, ఈ కాకినాడ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, వీళ్ళు చేసిన అవినీతి బాగోతాని అక్కడున్న వీళ్ళ అధికారులు ఎక్కడ మనం చర్యలు తీసుకుంటామని చెప్పి దీని ప్రజలు తెలియకుండా తెరపైకి నాగబాబు గారి పేరు తీసుకొచ్చి రాజ్యసభ అని చెప్పి హడావిడి చేస్తున్నారు. అలాగే మేమేదో పదవులు తీసుకుంటున్నాం. పదవులు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని ఒక పదవి ఉంది, అదే పెద్ద పదవి. దాని మించిన పదవే లేదు. అది కోట్ల మంది అభిమానులు ఇచ్చిన పదవి. డిప్యూటీ సీఎం అనేది తాత్కాలికం, వస్తాయి పోతాయి, పదవులు వస్తాయి. పవర్ స్టార్ అనేది 20 ఏళ్ల క్రితం వచ్చింది, ఇంకో 20 ఏళ్ళు కూడా ఉంటుంది. కాబట్టి మా పదవుల కోసం పాకిలాడే పార్టీ, పదవి కోసం ఎగబడే చూసే పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కాదు. ఈ విషయాన్ని వైసీపీ పేటీఎంస్ గారు, వైసీపీ నాయకులు ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మేము పదవులు కక్కుర్తి పడే స్థాయి కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో కాదు, ఆయనకి ఏ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని క్రేజ్ ఉంది. ఆయనకు ఒక బిరుదు ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కోసం ఆయన ఏదో చేస్తున్నారని వైసీపీలో మాట్లాడే కామెడీ జోకులు ఆపేసి ఒకటి క్లారిటీ ఇవ్వండి. అంటే నాగేంద్ర బాబుకు రాజ్యసభ అనేది ఇది అంత ఉట్టి ట్రాష్ అయినా, ఇది అంత ఉట్టి ప్రచారమేనా? సార్ ఒకటి సార్, ఏదున్నా అఫీషియల్ గా పార్టీ నుంచి అనౌన్స్మెంట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మనోహర్ గారు లేకపోతే ఎమ్మెల్సీ గారు అనౌన్స్ చేస్తారు. లెటర్ ప్యాడ్ ఉంది, మాదొక పార్టీ సిద్ధాంతాలు అన్ని ఉన్నాయి, దాని ద్వారా చెప్తాము. అంతేగాని ఊరికే ఎవరో చెప్పేసేంత మాత్రాన ఈ కాకినాడ ఇష్యూని సైడ్ ట్రాక్ తీసుకెళ్లడానికి, ఈ కాకినాడ సంబంధించిన ఇష్యూని ప్రజల్లో మర్చిపోవడానికి ఈ రాజ్యసభ గేమ్ ఆడుతున్నారు ఏమో అనుమానంగా ఉంది. ఒకవేళ నిజంగా ఇస్తాంటే ఇవ్వండి, ఏం తప్పేముంది. మేము అధికార పక్షాలు ఉన్నాం, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, గెలిచి 2 సీట్లు గెలిచాము, ఎంపీలు ఉన్నారు, 100% స్ట్రైక్ రేట్ ఉంది, మాకు ప్రజల్లో ఆదరణ ఉంది. మా పార్టీ బలోపేతం అవ్వాలన్నప్పుడు అవకాశం ఉంటుంది, మాకు ఇవ్వాలి, తప్పులేదు. మేము అడిగితే ఇవ్వాలి అని అడుగుతున్నాం. ఇస్తారో లేదో అధినేతలు కూర్చొని మాట్లాడతారు. కానీ దీన్ని సైడ్ ట్రాక్ చేయడానికి వైసీపీ చేస్తున్న చంద్రశేఖర్ గారు, అంటే ఇలాగ రాజ్యసభ నాగేంద్రబాబుకి ఇస్తారని ఇవన్నీ కూడా ఏంటంటే వైసీపీ కొత్త మీడియా రకమైన సృష్టి. మేము ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశించే పార్టీ కాదు, ప్రజల కోసం ఆశించే పార్టీ అని కిరణ్ రాయల్ గారు క్లారిటీ ఇస్తున్నారు. రెండోది రాజ్యసభ సీట్ల వ్యవహారం వాళ్ళ సొంత వ్యవహారం, దానిపైన మీకెందుకు అంత ఉత్సుకత? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి దక్కాల్సినటువంటి గౌరవాన్ని మీరు ఒక్కటి కొట్టేస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చూస్తూ ఊరుకోదు కదా, ప్రశ్నిస్తుంది. ఒక బాధ్యత గల ప్రతిపక్ష మంత్రి. రెండవది, మీరు మాట్లాడుతున్నటువంటి పెద్ద పెద్ద మాటలకి చేతలకు పొంతనుండదు. నిజంగా మీకు పదవి వ్యామోహం లేనట్లయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా దిగిపోయి ఒక దళితుడికి ఇవ్వండి, కట్టబెట్టండి. 5 దళితులకి మేము మంత్రి పదవులు ఇస్తే మీరు 2 ఇచ్చారే, 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మేము చేస్తే మీరు ఒక్కరు కొట్టేశారే. అంటే మీకోసం, మీ రాజకీయ వ్యామోహం కోసం, మీ రాజకీయ పదవుల కోసం దళితులు బలవాలా, బడుగు బలహీన వర్గాల వాళ్ళు బలవాలా? ఇవాళ మీరు రాజ్యసభ సీట్లు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? మా దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి
ఆర్ కృష్ణయ్య గారికి బీదా మస్తాన్ రావు అవునా, గారికి ముగ్గురు రాజీనామా వాళ్ళ రాలేదు వాళ్ళే కదా. నేను అదే దాన్ని అన్నా. తీసుకొని మీరు చేస్తున్నటువంటి కొత్త క్రీడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనుగడలో లేకుండా చేయడం, Okay. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం, వారి మీద కేసుల రూపంలో Okay. లేకపోతే ఇంకొక రూపంలో వారిని అది నిర్వీర్యం పార్టీ చేయడం మారిన వాళ్ళకు అది- ఉండాలి అది. అది మీ అది- వల్ల కాదు అని అది చెప్తున్నాం. పార్టీ మారిన మీకు వాళ్ళకు చేత ఉండాలి. కాదని అది కాదు, అది చెప్తున్నాం. పార్టీ మారిన వాళ్ళకు మీకు- ఉండాలి. ఒక ఏ రాజకీయ పార్టీ అయినా ఒక శాసనసభ్యుడు ఒక రాజ్యసభ్యుడు వచ్చి జాయిన్ అవుతారు అంటే ఎవరైనా జాయిన్ చేసుకుంటారు ఇప్పుడున్న ఈ రాజకీయాలు. రాష్ట్రంలో సార్ ఆ. ఈ రాష్ట్రంలో జరిగినట్టుగా ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మతాల మధ్య మంటలు పెట్టాలని ప్రయత్నం చేయాల, మత విశ్వాసాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయలా, ఓకే, ఓకే. కులాల మధ్య కుంపట్లు పెట్టాలని ప్రయత్నం చేయలా, రైట్, రైట్, అది శ్రీవారి వేరే రద్దు చర్చ. మీద కూడా రాజకీయం చేయలా. రైట్, రైట్, అది ఇవన్నీ వేరే చర్చ. ఏంటంటే ఇటు బీజేపీకి దగ్గర అవ్వాలి, ఓకే. ఇటు రాష్ట్రంలో పదవులు కొట్టేయాలి. ఓకే. ఈ రెండిటి కారణం చేత ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి. అంటే ఒకవేళ అది ఇప్పుడు- చేస్తే తప్ప ఇప్పుడు మీరు మూడు ఎదిగే రాజ్యసభ- అవకాశం ఇప్పుడు లేదు మూడు- కాబట్టి ఇప్పుడు 3 అది రాజ్యసభ చేయాలి. సీట్లలో జనసేనకు సీట్ రాకపోతే మీరు ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా? సార్ ఖచ్చితంగా మీరు ఈ రోజు కాకపోతే రేపైనా పొందుతారు వీళ్ళు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. నాదెండ్ల మనోహర్ గారికి బయటని తప్పించటానికి ఇదొకటి, ఈ షిప్ ఒకటి కలెక్టర్ గారు పట్టుకున్నటువంటి ఇది కదా, వీరు కూడా పట్టుకున్నట్టు యాక్ట్ చేసింది. ఓకే. రెండవది రాజకీయంగా లబ్ధి పొందడానికి ఓకే. నాగబాబు గారికి పదవిని కట్టబెడతారు. కట్టబెడితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ సన్యాసం కాదు, కాదు, కాదు. చేస్తారా? కట్టబెడితే తప్పేంటి రాజకీయ అంటున్నా. సన్యాసం పెడితే చంద్రశేఖర్ గారు, నా ప్రశ్న ఏంటంటే ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. చెప్పమనండి. కిరణ్ రాయ్ గారు ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు నాగేంద్ర బాబుకి సీట్ కట్టబెడితే తప్పే ఉంది. ఆయన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దళితులు 2 కోట్ల మీకు సేవ చేస్తూ ఉండాలా? మీకు ఓట్లు వేస్తూ ఉండాలా? మీకు కొమ్ము కాస్తూ ఉండాలా? కాదు 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 నేను అదే చెప్తున్నా. అక్కడ ఏర్పడిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం. సర్దుబాట్లు ఉంటాయి, పదవుల పంపకాల విషయంలో వాళ్ళ సర్దుబాట్లు, వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే దళితుల నాయకులు కాదా? మీరెక్కడ డిసైడ్ చేస్తారా? ఐదు మంత్రి పదవులు ఇచ్చాం సార్ మేము. ఓకే. మీరు 2 మంత్రి పదవులే ఇచ్చారు. 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా ఉన్నారు, వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వారు. ఓకే. మీరు ఒక్కరే. ఓకే. అంటే వీరిని మీరు దగా చేస్తుంది, మోసం చేస్తుంది నిజం కాదా అని మేము అడుగుతున్నాం. అంటే ఒక- దానికి సూటిగా సమాధానం అంటే ఒక చెప్పండి. పదవులు ఇచ్చేస్తే- మీ చంద్రబాబు నాయుడు అంటే గారికి, పదవులు- మీ లోకేష్ కాదు, కాదు, కాదు. గారికి, మీ పవన్ కళ్యాణ్ కాదు, కాదు, గారికి, పదవులు మీ నాగబాబు పదవులు గారికి, మీ ఇచ్చేస్తే నాదెండ్ల కూడా- మనోహర్ గారికి నేను అదే అడుగుతున్నా. అంటే కొన్ని కులాలకు మాత్రమే నేను అదే అడుగుతున్నా ఈ రాజకీయమా? నేను అదే అడుగుతున్నా. అంటే పదవులు ఇచ్చినంత మాత్రాన ఆ జాతులు ఉద్ధరించినట్టేనా? పదవులు ఇస్తే ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎన్నికలు వస్తుంది. ప్రాంతీయ పదవులు పార్టీలు ఇస్తే- ప్రాంతీయ పార్టీలు సార్, ప్రాంతీయ అది పార్టీలు తప్పు సార్. పదవులను ఆ అలంకారంగానే ఇస్తున్నాయి. అది మాత్రం వాస్తవం. ప్రాంతీయ ఎవరు పార్టీలు ఇస్తున్నారండి? దళిత బీసీ వైఎస్ఆర్ వర్గాలకి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దళిత బీసీ వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చింది. ఇచ్చారు. కూటమి దగా చేసింది, ఓకే. మోసం చేసింది, ఓకే. మభ్య పెట్టింది. ఓకే. ఇవాళ పథకాలను కూడా ఓకే. ఏరివేస్తున్నారు దళితుల్ని. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికంగా దళితులు ఉన్నారు కాబట్టి రైట్, రైట్. వారి మీద కేసులు పెట్టి జైళ్లతో నింపివేస్తున్నారు. రైట్, రైట్. ఇదంతా కూడా కూటమి చేస్తున్నటువంటి పక్షపాత రాజకీయం అంటున్నాం. ఓకే. దీన్ని ఎవరు సమర్థించకూడదు అంటున్నాం. ఓకే. ఇది ప్రజలు తెలుసుకోవాలంటున్నాం. రైట్, రైట్. కిరణ్ రాయ్ గారు- ప్రజల వైపున పోరాటం చేసే కిరణ్ రాయ్ గారు పదవులు కొందరే తీసుకోవాలన్నారు. అన్ని వర్గాలకు ఇవ్వటం లేదు, మా హయాంలో అన్ని వర్గాలకు ఇచ్చాము. సార్ 10 మంది పనిచేయని వాళ్ళు 10 మంది ఎంత అంటే ఉంటుంది? ఎస్సీ ఎస్టీలు అంటే పని చేయని వాళ్ళ ఓకే, ఓకే. చాతగానని మీ అర్థం. రైట్, రైట్. ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే అంత చులకన. రైట్ రైట్ రైట్. ఒక్క నిమిషం. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పూర్తి చంద్రబాబు చేయండి. నాయుడు గారు గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కిరణ్ రాయ్ గారు పూర్తి చేయండి. ఎస్సీ కులంలో ఎవరన్నా పుడతారని ఆ రోజు కూడా వారు వ్యాఖ్యలు చంద్రశేఖర్ గారు చేశారు. ఇంత చులకన భావం, ఇంత చులకన భావం కంప్లీట్ చేయండి. ఇది తగునా? కంప్లీట్ ఇది చేయండి. తగునా? వారి మాటల్ని రైట్, రైట్. వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. దళితులు అంటే చాతగాని వారా? ఆయన మొత్తం అందుకే అంతే హోంమంత్రి గారి మీద మీ నాయకుడు మాట్లాడారు. కిరణ్ రాయ్ గారిని మొత్తం అందుకే మీ మాట్లాడారు. నాయకుడు రైట్ రైట్ రైట్. మాట్లాడారు. ఒక్క నిమిషం. మీ అందరికి పవర్లు ఇచ్చి ఎవరికి కిరణ్ రాయ్ పవర్ గారు. ఉపయోగించారు? అంటే రైట్. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇచ్చారండి. ఒక్క నిమిషం. ఓసీ సామాజిక వర్గం చంద్రశేఖర్ గారు, సమర్థుడా? చంద్రశేఖర్ గారు మాట్లాడండి, మాట్లాడండి. సార్, ఏంటి సార్ ఈ మాట? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మాటలు వెనక్కి తీసుకోవాలి. నేను అడుగుతా ఒక్క నిమిషం. దోచుకోవడానికి ఆయన సహకరించారు తప్ప మీరెవరు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు వెనక్కి తీసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి మీరు ఇచ్చిన పదవులన్నీ కూడా ఆయన నామకేవాస్త పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కనుసరణలో మీరంతా పనిచేసి ఎక్కడ సంతకం పెట్టడం అక్కడ సంతకం పెట్టడం మీ పని. మీరు గాని ఆ ప్రభుత్వం ఐఏఎస్లు గాని ఐపీఎస్లు గాని అందరూ సజ్జల రామకిషన్ రెడ్డి గాని వైవి సుబ్బారెడ్డి గాని పెద్దిరెడ్డి గాని అంతా రెడ్లు గారు దగ్గర సంతకాలు పెట్టించుకొని మీకు పవర్ లేకుండా మిమ్మల్ని అంతా అనగదొక్కి చేసిన ముఖ్యమంత్రి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కాబట్టి 11 సీట్లకి ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఉన్న ప్లేస్ లో పోటీ చేసి డిపాజిట్ లో గల్లంచిన పార్టీ మీది. మీరు మాట్లాడకూడదు, ఆ విషయాన్ని మర్చిపోండి. నేను ఒకటే చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయి ఉండి ఆయన తీసుకున్న శాఖలకి ఆయన ఎంత న్యాయం చేస్తున్నాడో ఈ రోజు పంచాయతీరాజ్ చూడండి, గతంలో పంచాయతీరాజ్ చూడండి,
ఈరోజు పంచాయతీలో ఒకసారి చూడండి, ఏ రోజైనా మీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పర్యటించారండి? ఎంతసేపు తాడేపల్లిలో ప్యాలెస్ లో కూర్చోవడం తప్ప. సార్, ప్రజలు ముందు వెనక అన్ని గమనిస్తున్నారు. ముందు ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందో అన్ని చూస్తారు. మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమంటే, మీ పరిపాలన చెత్త పరిపాలన, అవినీతి పరిపాలన, దొంగల పరిపాలన తెలిసే జనం మిమ్మల్ని 11 పరిమితం చేశారు. ఈ విషయం తెలుసుకొని మాట్లాడాలి. మేము మహానుభావులం, మేము గొప్పవాళ్ళం, మేము మంచి చేసాం, మేము నీతి న్యాయంగా పరిపాలించామని కళ్ళబోలు కబుర్లు చెప్పి చెవులో పువ్వు పెడితే మళ్ళీ ఒకటి తెస్తారు. ఆ ఒకటి ఎవరు చూసుకొని 11 మంది నెక్స్ట్ గెలవబోయేది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇలాగ వ్యవహరిస్తే నెక్స్ట్ కలిసిపోయేది ఒక్క సీటే అంటున్నారు. మరి ఆ ఒక్కరెవరు? చంద్రశేఖర్ గారు కూడా శాసనసభ్యుడికి ఉన్నారు, ఆయనకి ఇస్తారా? సార్, వాళ్ళు ఒకటే రోజే తెలుసుకోవాలి. కిరణ్ రాయల్ గారు ఒక మంచి విషయాన్ని మాత్రం బాగా చెప్పారు. ఎట్లంటే పంచాయతీరాజ్ శాఖని ఇంతమంది నిర్వహించిన ఎవరు కూడా పంచాయతీలు కష్టపడి గెలిచిన సర్పంచుల్ని ఈ విధంగా కించపరచలా. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో సర్పంచులకి స్థానం లేకుండా చేసి కూటమి నేతలకి స్టేజీలపై పదవుల్ని కట్టబెట్టి తీర్మానాలు లేకుండా పనులు చేపిస్తున్నటువంటి ఒక గొప్ప నేత ఎవరయ్యా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ గారే. ఒక్క సర్పంచ్ కూడా సంతకం పెట్టకుండా, ఒక్క సర్పంచ్ దగ్గర తీర్మానం తీసుకోకుండా, ఒక సర్పంచ్కి సంబంధం లేకుండా, శిలాఫలకం వేయకుండా వచ్చినటువంటి కేంద్ర నిధులు, ఎన్ఆర్జీఎస్ నిధుల్ని కానీ కేంద్రం విడుదల చేసేటటువంటి ప్రతి నిధిని కూడా వీరి యొక్క నాయకులకు కట్టబెట్టి పనులు చేయిస్తున్నారు. ఈరోజు అనేక చోట్ల కోర్టుల్లో కేసులు వేసి మళ్ళీ ఆ పనులు ఆపిచ్చేశారు కొంతమంది సర్పంచ్లు. ఇది వీరు చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖను నిర్వహిస్తున్నటువంటి తీరు. గ్రామ సభల్లో అధికారులనే నాయకులుగా తయారు చేసి నాయకులు సంతకం లేకుండా చేసింది మీరు, నిర్వీర్యం చేస్తుంది మీరు. ఇవాళ కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని ఎవరు ఖర్చు చేయాలి సార్? ఎక్కడ అవసరమో, ఏ పంచాయతీలో ఏ గ్రామాలలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఖర్చు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? తెలుగుదేశం నాయకులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల ముందు, వాళ్ళ ప్రైవేట్ స్థలాలలో ఆ రోడ్లను వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోవడం రాహిత్యం అనుకోవాలి. మీ ఆరోపణల పైన కిరణ్ రాయల్ గారిని అడుగుతాను. మీ హయాంలో అసలు కేంద్ర ప్రభుత్వ నిధులను మీ పథకాలకి, మీ నవరత్నాలకు మళ్లించారని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి కదా సార్. గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్లు పెనాల్టీ వేసింది ఇసుక మీద. అవును, వీళ్ళకి మాకేయలేదే, రూపాయి కాగితం వేయలేదే. కేంద్ర ప్రభుత్వం కాగు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు 1100 కోట్ల రూపాయలు లెక్కలు చెప్పకుండా వెళ్లిపోయారు అని చంద్రబాబు నాయుడు గారి మీద మొట్టికాయలు వేసింది. వారి నాయకత్వంలో మీరు ఇవాళ పని చేస్తుంది. మీరు ఇంకా నీతి వాక్యాలు చెప్తే వాటిలో ఏం సత్యం ఉంటుంది? మేమేం అడుగుతున్నామంటే ఇవాళ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్ చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్పండి? విద్యార్థులకు పెట్టే వసతి, భోజనంలో బల్లులు, తేళ్లు, జర్రెలు వస్తూ పేద పిల్లలు చనిపోతూ హాస్పిటల్ పాలవుతూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వారి సంగతి ఏంటో చెప్పండి. మీరు 15,000 పోస్టుల్ని తీసివేసి లిక్కర్ షాపుల్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి 15,000 కుటుంబాలను రోడ్డును వేశారు. వాటి పరిస్థితి ఏంటో చెప్పండి. 2,65,000 మంది వాలంటీర్లని రోడ్డును పడేశారు. 10,000 ఇస్తానని దగా చేసి మోసం చేశారు. వాటి సంగతి చెప్పండి. 20,000 ఇస్తానని రైతులను మోసం చేసి ఈ రోజుకి రూపాయి కాగితం. వాటి సంగతి చెప్పండి. బస్సు సంగతి చెప్పండి. ఇన్ని వర్గాలను మోసం చేస్తూ మళ్ళీ నీతి వ్యాఖ్యలు చెప్పడానికి కొంచెం సిగ్గునిపించాలి కదా. ఏ వ్యవస్థ పని చేస్తుంది ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూపర్ 6 హామీల పైన పదే ప్రస్తావిస్తోంది. అలాగే అమ్మఒడి, మిగతా కార్యక్రమాల అమలుపై ఎందుకు ప్రభుత్వం మాట్లాడలేదు అన్నది వాళ్ళ ప్రశ్న. దీనిపై మీ సమాధానం చెప్పండి అన్నా. మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఎన్ని సంవత్సరాల పథకాలు ఇచ్చారు ఒకసారి కనుక్కోండి. వాళ్ళు క్వశ్చన్ మార్క్ అడగండి. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు పథకాలు అమలు చేశారు? క్వశ్చన్ మార్క్. రెండోది, మేము వచ్చి 6 నెలలు అయింది, రావడం మేము ఇచ్చిన హామీలు 3 నెరవేర్చాం. అన్నా క్యాంటీన్ కానివ్వండి, పింఛన్ కానివ్వండి 4,000, అలాగే సిలిండర్ కానివ్వండి, ఇంకా 2-3 ఉన్నాయి. అవి కూడా ఇంకొక 3 నెలల్లో చేస్తాం. సంక్రాంతికి అంతా ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం. ఉగాదికి అంతా కూడా ఏదైతే అమ్మ పెండింగ్ ఉందో ఆ స్కూల్ పిల్లల ఫీజు అవి కూడా ఇవ్వబోతున్నాము. అలాగే 6 సూపర్ 6 ఏవైతే ఉన్నాయో దానితో పాటు పెద్ద టార్గెట్ రాజధాని అభివృద్ధి. అమరావతి రాజధాని అని చెప్పి దేశమంతా చెప్పే విధంగా దాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నాము. అలాగే విశాఖ, తిరుపతి ఐటీ పార్కులు, ఐటీ రంగంలో
తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాము. అన్ని పనులు ఉన్నాయన్నా, అన్ని ఒకేసారి జరగాలి. ఇదే మాయాజలం కాదు కదా, జగన్మోహన్ రెడ్డి మాయాజలం చూపిస్తాడు, మ్యాజిక్ అందరికి మ్యాజిక్ చూపించి అందరూ ఒక చోట కూర్చోబెడతాడు. మన టీం పని చేసే ప్రభుత్వం ఇది. ఒకరోజు ఆలస్యమైన పని చేసి చూపిస్తామే తప్ప బెదిరించి భయపెట్టు అధికారులు ప్రజల్ని అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టు, జైలు పంపించు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టు, అలాంటి పార్టీ అలాంటి ప్రభుత్వం అది కాదు. కాబట్టి చెప్తున్నాం, మేము వచ్చి 6 నెలలు కూడా పూర్తి కాలేదు, దగ్గర 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో కూడా మేము చేసిన కార్యక్రమాలను చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చాం. బడ్జెట్ లేకపోయినా మీరు పూర్తిగా మింగేసి వెళ్ళిపోయిన బడ్జెట్ తో, ఏమి జీరో బడ్జెట్ తో కూడా మేము ప్రభుత్వాన్ని చాలా అద్భుతంగా నడుపుతున్నాం. ఎక్కడటువంటి డోకా లేదు. మీరే చూసిటారు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో. ఇంకొక 3-4 నెలల్లో పూర్తిగా రాష్ట్రంలో అన్ని విధాలు కూడా ఇప్పటికి సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ కంపెనీలు అన్ని వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్ని చేయబోతున్నామన్నా. ఇంకా టైం ఉంది. ఇలాగే మేము 5 ఏళ్ళు వైజాగ్, కొద్ది రోజులు వైజాగ్ రాజధాని, కొద్ది రోజులు అమరావతి రాజధాని, కొద్ది రోజులు కర్నూలు రాజధాని. జగన్ ఎక్కడ పోతే అక్కడ రాజధాని చెప్తాడు. జగన్ ఎక్కడికి పోతే అక్కడ రాజధాని అంటాడు. అది ఏం పిచ్చో తెలీదు. ఇది రాజధాని, ఇది రాజధాని అంటాడంట. రాజధాని దిక్కు లేకుండా చేసిన పార్టీ మీరు, దిక్కుమాలిన పార్టీ. మేము చెప్తున్నాం కదన్నా, ఒక్కటే చెప్తున్నాం, వీళ్ళు ప్రజల్ని మోసం చేశారు, ఇంకా మోసం చేయకండి. 11-1 అవుతుందని చెప్పినా అంత దూరం తెచ్చుకోవద్దండి. ఇచ్చిన ఒప్పుకోవాలి, చేసిన తప్పులు సార్ మేము గతంలో చేశామండి, ఇంకా చేయకుండా దాన్ని మేము మార్చుకుంటాం, మా ప్రవర్తన మార్చుకుంటాం, మా పద్ధతులు మార్చుకుంటాం, మేము మారిపోయిన చంద్రముఖిలాగా ఉన్నామని చెప్పండి. ప్రజలు నమ్ముతారేమో కానీ మేము చేయలేదు అంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. అవినీతి ఈ రాష్ట్రంలో, దేశంలోనే నంబర్ 1 సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి న్యూయార్క్ పేపర్ లో కూడా మనోడు గురించి వచ్చిందంటే అంత గొప్పోడు మనోడు, మన ముఖ్యమంత్రి. కాబట్టి ఒకటి చెప్తున్నా, మాజీ ముఖ్యమంత్రి గురించి నేను ఒకటే చెప్తున్నా, ఈ కాకినాడ ఇష్యూ కానివ్వండి, దీన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఎన్ని చేసినా అధికారులకైతే కాగితం చిట్టి పంపించడం ఖాయం సార్. రైట్ చంద్రశేఖర్ గారు. సార్, దిక్కుమాలిన పార్టీ అని వారు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మాది ఈ దేశంలోనే అత్యంత వేగవంతంగా, అత్యంత పెద్ద నమోదుతోటి పార్టీని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ మాది. దిక్కులేని పార్టీ మీది. ఒకరోజు చంద్రబాబు నాయుడు గారి భజన, ఇంకొక రోజు మోడీ గారి భజన. మీ పార్టీకి ఒక దిక్కుందా? మీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా? మీ పార్టీకి ఏ పార్టీతో వెళ్ళాలనేటటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి విధానం ఉందా? మీ పార్టీ పరిస్థితి ఏంటో, మీరేంటో, మీ నాయకుడేంటో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. చంద్రశేఖర్ గారు, నన్ను తీవ్రమైన వ్యాఖ్యలు. దిక్కుమాలిన పార్టీ మీదైతే, దిక్కులేని పార్టీ మీదైతే మా పార్టీని మాట్లాడే స్థాయి మీకు బాబు గారి భిక్షతోటి మీరు నిలబడి ఉన్నారు, మీ భిక్షతోటి బాబు గారు నిలబడి ఉన్నారు. తెలియనటువంటి సందిగ్ధ పరిస్థితిలో మీరుండి మీరు మా గురించి మాట్లాడతారా? మొట్టమొదట ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. రెండవది, మీరేమంటారంటే 100% సీట్లతో గెలవడం, 21 సీట్లు స్థాయి మీది, 175 సీట్లలో పోటీ చేసే స్థాయి మాది. మీరు ఒక్క సీటు కూడా గెలవనటువంటి మీ అధ్యక్షుడు గత చరిత్ర మీది. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి చరిత్ర మీది. మీరు వెనక గురువింద సామెతను గుర్తుపెట్టుకోవాలి. మేమేమంటున్నాం, పోల్చుకునే స్థాయికి పోల్చుకోవట్లేదండి. వారి చరిత్రను గుర్తు చేస్తున్నాం, వారి ఘటాన్ని గుర్తు చేస్తున్నాం. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. కిరణ్ గారు బయట ఉన్నా గానీ నాతో అరిపిస్తున్నాడు, ఆయన చెప్పాల్సింది చెప్తున్నాడు. మీరు వారికి ఎక్కువ సమయం కేటాయించకండి దయచేసి. మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒకే ఒక్క గొంతు మాది, ప్రజల పక్షాన పోరాడేటటువంటి ఒకే ఒక్క గొంతు మాది. దయచేసి ఇవ్వండి, వినండి సార్. మేమేమంటామంటే ఈ రాష్ట్రాన్ని 67,000 కోట్ల రూపాయల అప్పుల కుప్పగా ముంచింది మీ ప్రభుత్వం కాదా? దానిలో మీ నాయకుడు భాగస్వామి కాదా? 6 నెలలకి 67,000 కోట్ల రూపాయలు అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులతోటి గిన్నిస్ బుక్ రికార్డు కొట్టాలని మీరు అనుకుంటున్నారు? ప్రజలకు సమాధానం చెప్పండి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి మీరు మొట్టమొదటి వచ్చినటువంటి 5 నెలల్లోనే దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు పీకేశారు. 6 నెలల్లో 1,30,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర, 2,65,000 ఇచ్చిన చరిత్ర అంటున్నారు. సిలిండర్ ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, రైతుల రుణమాఫీ చేయలేదు, ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. మీరు మాట్లాడితే రాజధాని అభివృద్ధి అంటున్నారు. రాజధాని కొందరికే, అది తెలుగుదేశం నాయకులకే, ప్రజలందరికీ కాదు. ఇది స్పష్టం. కానీ రాజధాని విషయంలో మీరు వ్యవహరించిన తీరు
కూడా మీ ఓటమికి ఉన్న ప్రధాన కారణంలో ఒకటి ఉంది. ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద మేము రిలీజ్ అన్ని ప్రాంతాల్లో కావట్లేదు? అభివృద్ధి చెందాలనుకున్నాం. కాదు, ఇప్పుడు అదే దీని మీద ఉంటుంది. ఇవాళ మీ ఓటమికి రాయలసీమలో ప్రధాన కారణం అని అందరూ వ్యవస్థలు చెప్తున్నా కూడా. తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ పెడుతున్నారు. అంటే మళ్ళీ మీరు కొత్త వ్యవస్థలు పెడుతున్నారు. నెక్స్ట్ వాళ్ళని దగా చేస్తున్నట్టు కాదా? నెక్స్ట్ రాయలసీమను మోసం నెక్స్ట్ చేస్తున్నట్టు మళ్ళీ మీరు కాదా? అధికారంలో ఉంటే 3 రాజధానులు ఉంటాయా? మీకు చేత అయితే కొత్త వ్యవస్థలు పెట్టండి. కాదు మళ్ళీ నెక్స్ట్ మీరు అధికారంలోకి వచ్చే ముందు ఇదే ఎజెండా చెప్తారా? మళ్ళీ మేము వస్తే 3 సార్, మా రాజధానులు పెడతామని? ఎజెండా ఏంటో మేము చెప్పుకుంటాం, ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తాం, ప్రజలు మమ్మల్ని Right. యాక్సెప్ట్ Okay. చేస్తారు, మేము Right. అధికారంలోకి రైట్ వచ్చి మన టైం తీరుతాం, అయిపోయింది. ఎవరిని ఆపలేరు. మన టైం అయిపోయింది. కిరణ్ రాయల్ గా ఫైనల్ గా చెప్పండి, అధికారులపై యాక్షన్ ఉంటుంది అన్నారు కదా, ఎలాంటి యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ భేటీ తర్వాత ఏం జరగచ్చు? ఆ పాయింట్ వరకే మాట్లాడండి. ఒకటి సార్, ఇందాక మనోడు మన మిత్రుడు మాట్లాడుతూ ఏదో అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు మోడీ భజన చంద్రబాబు భజన అనేసి. ఎవరు భజన ఎవరు చేశారో రాష్ట్ర ప్రజలు తెలుసు, దేశ ప్రజలు తెలుసు. మీరు పొద్దున మోడీని తిట్టి రాత్రి మీకు ఢిల్లీ పోయి కాలు పట్టుకోవాలి. మీరు ఓకే. పొద్దున సాయంత్రం అమిత్ షా తిట్టి రాత్రి అమిత్ షా కాలు పట్టుకోవాలి. నిర్మలా సీతారామన్ అసెంబ్లీలో తిట్టి అక్కడ కాలు పట్టుకోవాలి. మిమ్మల్ని ఏమంటారు ఇప్పుడు? ఓకే. మిమ్మల్ని ఏమంటారు? ఇక్కడ తిట్టారు కాలు పట్టుకోవాలి ఏమంటారు సార్? ఓకే. ఇవన్నీ కాదు కదా, మేము అలాంటి పనులు చేయలేదు పక్క కదా. నుండి కెమెరాలో చూశాడు మనోడు. రైట్, రైట్, పక్క నుండి కెమెరాలో చూశాడు. రైట్, రైట్, పవన్ రైట్. కళ్యాణ్ చూసారా? మీరు చూసారా? రైట్, రైట్, మోడీ గారిని రైట్, ప్లీజ్, కాళ్ళు ప్లీజ్. పట్టుకుంది. చంద్రబాబు మీకు పట్టిందా గతి? రైట్, రైట్, మీ రైట్. అధ్యక్షుడు వెళ్ళి పట్టుకుంటున్నాడు. ఓకే, ఓకే, ఓకే. మీ రైట్, రైట్. ఈ ఆరోపణలు ఎక్కడ ఉండదు? పట్టుకుంటుండొచ్చు. మీ ఇద్దరి మధ్య- మాకేం పట్టింది? మీ ఇద్దరి మధ్య సింగిల్గా ఆరోపణలు ఒంటరిగా ఉండదు. థాంక్ పోటీ యూ. చేసి గెలిచే సత్తా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే పార్టీ. ఈ మాట ఎల్లకాలం చెప్పలేరు, ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయాలు నో భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉంటాయి? మీరు కూడా ఏదో ఒక రోజు పొత్తు పెట్టుకున్న సందర్భం రావచ్చు. అప్పుడు ఈ మాటని మాలాంటి వాళ్ళని ఎత్తి చూపించవచ్చు. అందుకు రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. పెరుగుతున్న కాంగ్రెస్ కూడా మారిపోతుంటాయి. పొత్తు పెట్టుకోవడం తప్పు, పొత్తు పెట్టుకోవడం బూతు, ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపమే. మొన్న చంద్రబాబు గారిని తిట్టి ఇవాళ పొగిడే కార్యక్రమం మేం చేయట్లేదే. ఓకే. మోడీ గారి మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలేంటి? ఓకే. అమరావతి మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలేంటి? ఓకే. ప్రత్యేక హోదా మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలేంటి? ఓకే. ఈరోజు చేస్తున్నటువంటి వ్యాఖ్యలేంటి? రైట్, ఇవాళ రైట్. మీరు చంద్రబాబు గారి మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలేంటి? అంటే రాజకీయాల్లో దిగజారుడు రాజకీయం మీరు చేస్తూ రాజకీయాల శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు కదా. మాట్లాడుతున్నారు. రాజకీయాల శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు సిద్ధాంతాలు ఉండరు. ఉండాలి కదా. మమతా బెనర్జీ సిద్ధాంతాలు ఉండాలి ఒకప్పుడు కదా. బీజేపీతో ఉంది, మమతా చెగువీర బెనర్జీ ఇప్పుడు సిద్ధాంతం దూరంగా ఉంది. వెళ్ళిపోయింది. చెగువీర గారి సిద్ధాంతం ఎటు వెళ్ళిపోయింది? లేదు. మదర్ తెరీసా గారి సిద్ధాంతం మన దేశంలో ఎక్కడ ఉన్నాయి సార్ అవి? పేదలకు పని చేసే మన దేశంలో ఎక్కడ ఉన్నాయి సార్? సిద్ధాంతం ఎటు వెళ్ళిపోయింది? మన దేశంలో ఎక్కడ ఉన్నాయి? ఇవాళ ఈ రోజు ఉండని పార్టీ రేపు పొద్దున సపోర్ట్ గా ఉంటుంది. తీసుకోవడంతో రైట్, రైట్, రైట్. ప్రజాస్వామ్యానికి సిద్ధాంత వైరుధ్యంగా ఉన్న శివసేన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. మొన్న దాని ప్రభావం కనిపించింది. బట్ రాజకీయాలు వెరిమిటేషన్ కాంబినేషన్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఓకే, అదంతా ఒక ఎత్తు. థ్యాంక్ యూ మనోహర్ గారు, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయితే చాలా కీలక భేటీగా చెప్తున్నారు. రాజ్యసభ సీట్ల వ్యవహారం అలాగే పదవుల పంపకం, త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు కీలకంగా ఈ బియ్యం అక్రమ రవాణాపై ఒక బిగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే యోచనలు ఉన్నట్టుగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఒక సీరియస్ యాక్షన్ ఉండబోతుంది అంటున్నారు. ఇదంతా ఒక పెద్ద యాక్షన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. లేదు, అవినీతిపై మా రియాక్షన్ అని కూటమి ప్రభుత్వం ఉంటుంది. చూద్దాం ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలన్న స్థాయిలో ప్రజలు లేరు కాబట్టి ఇది పబ్లిక్ వదిలేద్దాం. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.